హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీ ముందరికి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చాను. ఈ నోటిఫికేషన్ అనేది కొన్ని వ్యాకెన్సీ అయితే ఉన్నాయి. అందులో మెయిన్గా వచ్చేసి ఇవి హెల్త్ యూనిట్స్ ఉంటాయి కదా, మన డిస్ట్రిక్ట్స్లో కానీ విలేజెస్లో కానీ ఆ యూనిట్స్లోకి అయితే కొన్ని వ్యాకెన్సీ అయితే ఉన్నాయి. వీటిని వెంటనే అప్లై చేసుకోండి. ఇక్కడ డేట్ అయితే ఇచ్చారు మనకి. ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవడానికి టైం ఉంటుంది. ఇందులో అప్లై చేసేవాళ్ళు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్ ఫిజికల్ రూపంలో మాత్రమే పేరుపై హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది డిఎంహెచ్ ఆఫీసు. అది డీటెయిల్స్కి అయితే కింద ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని మీకు వివరిస్తాను. ముందుగా ఇక్కడ వస్తే మనకి డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి డేట్ అయితే ఇచ్చారు. ఆ డేట్ ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. దెన్ ఇదంతా అదే ఫ్రెండ్స్. ఇక్కడ మనం వచ్చేసి అనంతపూర్ డిస్టిక్కి అండ్ శ్రీ సత్యసాయి డిస్టిక్ అయితే ఎలిజిబుల్. ఇక్కడ లోకల్ ఉండే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుంటేనే మేలు. ఎందుకంటే వేరే డిస్టిక్ వాళ్ళు కూడా అప్లై చేసినా కూడా మ్యాక్సిమం రాకపోవచ్చు. ఎవరైతే ఇక్కడ ఈ అనంతపురం శ్రీ సత్యసాయి డిస్టిక్లో ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకుంటే వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకైతే ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. ఈ పేరా బిలో అయితే మనకి ఇచ్చారు ఎక్కడ సబ్మిట్ చేయాలనేసి. డిఎంహెచ్ఓ ఆఫీస్ అనంతపూర్లో అయితే ఇవ్వాల్సి వస్తుంది. అందులో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు వెంటనే ఎలిజిబుల్ అని మీకు అనిపిస్తే ఏడున్న క్వాలిఫికేషన్కి ఉంటే దాని ప్రకారంగా మీరు వెంటనే అప్లికేషన్ అప్లై చేసి దానికి తగిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి సబ్మిట్ చేస్తేనే బెస్ట్ ఆప్షన్. సో ఈ మెరిట్ లిస్ట్ అనేది ఎవరైతే ఈ మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళు విడుదల చేస్తారో ఆ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటేనే ఈ పోస్టులకి మీకు వచ్చేది. దెన్ కొందరు షార్ట్ లిస్ట్ కూడా అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళకైతే 1 year వరకు టైం ఉంటుంది. ఆ 1 yearలో మళ్ళీ వ్యాకెన్సీస్ వస్తే వాళ్ళని ఆ వ్యాకెన్సీలో ఫిల్అప్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఈ మెరిట్ లిస్ట్లో ఉన్నవాళ్ళు కొందరైతే ఉన్న వ్యాకెన్సీస్కి ఫిల్ అయిపోతారు. రిమైనింగ్ ఉన్న వాళ్ళు వచ్చేసి 1 year లోపల ఒకవేళ వ్యాకెన్సీస్ ఉంటే దాంట్లో ఫిల్అప్ చేస్తారు. బేస్డ్ అంతా సేమ్ మెరిట్ లిస్ట్ అనేసి దానికి అర్థం. 1 year వరకు అయితే మనకి టైం ఉంటుంది. సో రిజర్వేషన్ అనమాట. నార్మల్గా మనకి అన్ని ఎగ్జామ్స్లో రిజర్వేషన్స్ ఉంటాయి కదా, దాని ప్రకారంగా ఇది కూడా ఫాలో అవుతుంది క్యాస్ట్ ప్రకారంగా. ఓకే ఫ్రెండ్స్. దెన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ ఏజ్ లిమిట్కి వస్తే అప్పర్ ఏజ్ వచ్చేసి 42 years వరకు అయితే ఉంటుంది నార్మల్గా జనరల్గా అయితే. మళ్ళీ ఎస్టీ ఎస్సీ బీసీ వాళ్ళకైతే 5 years గ్రేస్ టైం అయితే ఇస్తారు. దెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ డిసేబిలిటీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ కానీ వీళ్ళకైతే డిఫరెంట్ ఇయర్స్ అయితే ఎక్స్టెండ్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మెన్షన్ చేసినారు. ఇంకోటి వీడైతే ఎవరైతే ఈ పోస్టులకు ఎలిజిబుల్ అని అనిపిస్తుందో ఆ పోస్టులకైతే వీళ్ళైతే డీడీ అయితే ఫీజు అయితే కట్టాల్సి వస్తుంది. ఓసీబీసీ వాళ్ళకి 300, ఎస్టీ ఎస్సీ వాళ్ళకి 150 రూపీస్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే ఫీజు ఎగ్జెంప్టెడ్, అంటే వాళ్ళు రూపాయి కూడా కట్టని అవసరం లేదు. వీడైతే మెన్షన్ చేసినారు. డీడీ కూడా ఇన్ ద ఫేవర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనంతపూర్. దానికైతే డీడీ ఫేవర్లో అయితే చేయాల్సి వస్తుంది. ఏ బ్యాంక్ వెళ్ళినా చేస్తారు. మళ్ళీ ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలెక్షన్, మీరు మెరిట్ లిస్ట్లో రావాలంటే ఇక్కడ ఉన్న క్రైటీరియాతోనే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. మెయిన్గా వచ్చేసి మీ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో మీ క్వాలిఫికేషన్ డిగ్రీ కానీ ఆ డిగ్రీలో సంబంధించిన వెయిటేజ్ని బట్టి మనకైతే 75% దాని నుంచి వచ్చేస్తుంది. రిమైనింగ్ అంతా వచ్చేసి మీరు ఈ ఇయర్లో మీరు పాత్రుడేట్ అయినారనుకోండి, మీకు ఎటువంటి మార్క్స్ అయితే రాదు. కానీ లాస్ట్ 5 yearsలో ఎవరైనా లాస్ట్ 5 years కానీ 10 years కానీ ఎవరైనా క్వాలిఫై అయ్యి పాత్రుడేట్ అయి ఉంటారు కదా, వాళ్ళకైతే ప్రతి 1 yearకి ఒక మార్క్ అయితే యాడప్ చేస్తారని ఇక్కడైతే మెన్షన్ చేసింది పేరా బిలో. దెన్ సిజిపి ఉన్న వాళ్ళకైతే 9.5తో మల్టిప్లై చేస్తే మళ్ళీ దెన్ 75% చేస్తే దానికి వచ్చిన మార్క్స్ మాత్రమే మీకు యాడ్ చేస్తారు. అట్లా ఇవన్నీ మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. ఎలా సెలెక్ట్ చేస్తారు ఇది కూడా కానీ వెయిటేజ్ టు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నారనుకోండి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మన ఏపీ గవర్నమెంట్లో, వాళ్ళకు కూడా మనకైతే ట్రైబల్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్లో కానీ దాన్ని బట్టి వాళ్ళు కూడా మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. ఇవన్నీ కలుపుకొనే మనకి మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. ఇంకోటి COVID-19లో కూడా పనిచేసిన వాళ్ళకి కూడా అయితే మనకి మంచి మార్క్స్ అయితే యాడప్ చేస్తారు దీంట్లో. దెన్ కిందికి వస్తే ఈ టెన్యూర్ అనేది ఫస్ట్ 1 year అయితే ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ కానీ లేకుంటే బేస్డ్ ఆన్ వాళ్ళకి రిక్వైర్మెంట్, ఆ వర్క్లో రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు ఎక్స్టెండ్ అయితే చేసుకుంటూ వెళ్తారు ఫ్రెండ్స్. దెన్
వితిన్ 6 ఇయర్స్, మినిమం 6 ఇయర్స్ అయితే వర్క్ చేయాల్సి వస్తుంది. 6 ఇయర్స్ లోపల మీరు వదిలేసుకున్న జాబ్ రిజైన్ చేసినా కానీ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఇయ్యరు వాళ్ళు. సో మీరు 6 ఇయర్స్ మినిమం అయితే చేయాల్సింది. దాని తర్వాత అయినా కూడా 2 ఇయర్స్ ప్రయారిటీ పర్మిషన్, అంటే మీరు రిజైన్ చేస్తున్న 2 మంత్స్కి ముందే మీరు పర్మిషన్ తీసుకుంటే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు, అంటే ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వడానికి. అదర్వైజ్ వాళ్ళు ఎటువంటి సర్టిఫికేట్ అయితే ఇయ్యరు. మీరు మీ అంతగా మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇయ్యరు. ఇక్కడైతే ఏమేమి ప్రూఫ్స్ పెట్టాలంటే ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, పాస్డ్ సర్టిఫికేట్ కానీ, ప్రూఫ్ ఆఫ్ అపీరియన్స్ కానీ, మార్క్స్ మేము మెయిన్గా. ఇంకోటి మీది మెడికల్కి సంబంధించింది కాబట్టి ఏపీ పారా మెడికల్ బోర్డులోంచి వాళ్ళకైతే సర్టిఫికేట్ అయితే సపరేట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సర్టిఫికేట్ కూడా కావాలి. ఇంకోటి మెయిన్గా స్టడీ సర్టిఫికేట్స్. ఇది వచ్చేసి మనకి 4th to దాదాపు 10th క్లాస్ వరకు అయితే మనకి స్టడీ సర్టిఫికేట్స్ అయితే పెట్టాల్సి వస్తుంది. దెన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే చెప్పాను మీకు ముందే. దెన్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు ఏ క్యాస్ట్ అయినా సరే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, వీళ్ళకైతే ఈడబ్ల్యూఎస్, వీళ్ళకైతే సర్టిఫికేట్, లేటెస్ట్ సర్టిఫికేట్ అయితే ఉంటే మంచిది. అంటే లాస్ట్ 3 months ఉన్నా సరిపోతుంది, వ్యాలిడిటీ అవుతుంది. దెన్ డిసేబిలిటీ పర్సన్కి అయితే ఒక సర్టిఫికేట్ వస్తుంది, వాళ్ళకి అది కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా సర్వీస్లో ఉన్న వాళ్ళకైతే ఆ సర్వీసు ప్రొఫార్మా, ఆ సర్టిఫికేట్ కూడా ప్రొఫార్మా అయితే మనకి ఇక్కడైతే అప్లికేషన్లు అయితే ఇచ్చారు. దాని ప్రకారంగా మీరు తీసుకొని రావాల్సి వస్తుంది, ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది డ్యూరింగ్ దట్ టైం. దెన్ ఇక్కడ కిందికి వస్తే టోటల్గా మనకైతే ఇక్కడైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిస్ట్ ఆఫ్ వ్యాకెన్సీస్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి ఏంటనేసి. ఫస్ట్ వచ్చేసి క్లినికల్ సైకాలజిస్ట్, ఇదైతే 1 post అయితే ఉంది. ఇక్కడైతే శాలరీ కూడా మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్, మీకు ఒకటి చూడాల్సి వస్తుంది. ఇక్కడ అన్ని దగ్గర శాలరీస్ అయితే మెన్షన్ చేసినారు, ఎంతెంత శాలరీ వస్తుంది అనేసి. ఒక పోస్ట్ అయితే ఉంది, అది కూడా ఓపెన్ కేటగిరీలో ఉంది కాబట్టి ఎవ్రీబడి కెన్ అప్లై ఫర్ దిస్ పోస్ట్. అంటే ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని, క్లినికల్ సైకాలజిస్ట్ వీళ్ళు ఉంటారు కదా క్వాలిఫికేషన్. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఎంఫిల్ ఇన్ మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ, ఎంఫిల్ ఇన్ మెంటల్ హెల్త్ అండ్ సోషల్ సైకాలజీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దెన్ ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, వీళ్ళకి కూడా ఒక పోస్ట్ అయితే ఉంది. దాదాపుగా 36,000 అయితే 465 రూపాయలు అయితే ఇస్తారు. దీనిలో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ, ఎక్కడైనా చదవచ్చండి. ఇది మీరు ఈ స్టేట్ అని కాదు, వేరే స్టేట్లో చదివినా కూడా అది ఎలిజిబులే. దెన్ ఆప్థోమెట్రిస్ట్, వీళ్ళు కూడా బ్యాచిలర్ ఇన్ ఆప్థోమెట్రీ ఆర్ మాస్టర్ ఇన్ ఆప్థోమెట్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దెన్ ఫార్మసీ ఆఫీసర్, ఓకేనా ఫ్రెండ్స్, మస్ట్ పొసెస్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ పైది. దెన్ బి ఫార్మా, బి ఫార్మా ఇవి ఉన్నా సరిపోతుంది. దెన్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇవైతే 4 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి ఎన్ని డిగ్రీ సరిపోతుంది. అందులో మెయిన్గా కంప్యూటర్ కోర్స్, అంటే ఒక సబ్జెక్ట్ కంప్యూటర్ అయితే ఉంటే సరిపోతుంది. దీనికి 18,450 రూపీస్ అయితే ఇస్తారు. దీంట్లో ఓపెన్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. ఏఈడిలో కూడా ఉంది, అంటే బీసీ వాళ్ళకైతే ఉంది. ఎంసీఏ, బీఎస్సీ, బీకామ్ చదివిన వాళ్ళు కూడా అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. దెన్ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్, అంటే ఇక్కడ 8 పోస్టులు అయితే ఉన్నాయి, వీళ్ళకైతే 15,000 అయితే ఇస్తారు. ఇందులో కూడా ఓసీలు కానీ, ఎస్సీ, బీసీ వాళ్ళకైతే చాలా పోస్టులు అయితే ఉన్నాయి. 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కింద వచ్చేస్తే ఇది అప్లికేషను. ఈ అప్లికేషన్ అయితే మనం ఫిలప్ చేయాల్సి వస్తుంది టోటల్గా. ఇది మెయిన్ అప్లికేషన్. ఇవన్నీ మీకు లింక్లో ఇస్తాను. ఇవన్నీ అప్లై చేస్తే లాస్ట్లో ఇది వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ, అంటే మీరు అనంతపురం శ్రీ సత్యసాయిలో ఉన్నట్టు ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే చూపించాల్సి వస్తుంది. అది తహసీల్దార్ సైన్ చేయిస్తారు. ఇది సర్వీస్ సర్టిఫికేట్ అంటే మీకు చెప్పాను, ఎవరైతే అవుట్ సోర్సింగ్ దీంట్లో పనిచేసి ఉంటారో లాస్ట్ టైం, వాళ్ళకైతే ఈ సర్టిఫికేట్లో మీరు మీ అథారిటీ ఆఫీసర్ ఎవరు ఉంటారో వాళ్ళతో సీల్ సంతకం చేయించుకొని వస్తే ఎలిజిబుల్ అండి. ఇది చెక్ లిస్ట్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కడికైనా ఎప్పుడైనా. ఇవన్నీ ఉంటేనే మీరు ఆ ఫామ్, ఆ జిరాక్స్ కాపీస్ అన్నీ అటాచ్ చేసి అప్లికేషన్కి జిరాక్స్ అటాచ్ చేసిన తర్వాత మీరు హ్యాండ్ ఓవర్ చేస్తే, ఆ డిఎంహెచ్ ఆఫీస్ అనంతపూర్లో హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు అక్నాలజ్మెంట్గా మనకి ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు మనం అప్లై చేసినట్టు. అదైతే మీరు తీసుకోవాల్సి వస్తుంది. దెన్ ఓన్లీ మీరు ఫామ్ సబ్మిట్ చేసినట్టు అనమాట. ఇవన్నీ చెక్ లిస్ట్లో ఉన్న తర్వాతనే మీరు సబ్మిట్ చేయండి. అదర్వైజ్ ఒక్క మిస్ అయినా కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు మీ అప్లికేషన్స్. దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.